ఫస్ట్ మనకి ఇక్కడ క్యార్. సో ఎవ్రీ డేటా టైప్ మనకి సైజ్ ఉంటుంది. క్యారెక్టర్ సైజ్ ఇస్ 1 byte. 1 byte. Range -128 to 127. This is the range. This is data type. This one is size. This one is range. Next one is format specifier. Format specifier example. This one is size. This one is data type. Data type, size. Next one is format specifier, range. Okay, first one is char. So char size is 1 byte. So 1 byte is equal to how many bits? 8 bits. Range is -128 to 127. This is the character range. Next one is format specifier is %C. One example is char. Char should be within the single quotes lo undali. So within the single quotes lo undali. A, B అని ఇస్తే invalid అన్నమాట. Okay. So next one is unsigned char. Unsigned char. Unsigned char అంటే ఓన్లీ మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ క్యారెక్టర్ అంటే నెగిటివ్ నెంబర్ -128 to 127. ఇక్కడ సైజ్ ఈజ్ 1 byte. సో రేంజ్ ఈజ్ 0 to 255. This is the range. Format specifier same, %C. Example is should be within the single quotes. This is the unsigned char. Next one is integer. Next integer size is 2 bytes. 2 bytes. Range -327 672 327 -327 682 32767. This is the integer range. So format specifier is %D. Examples are మనకి 10 20 and so on etc. 100 and etc. Okay, అవి integer type కింద వస్తాయి. నెక్స్ట్ వన్ మనకి ఈ నెగిటివ్ నెంబర్స్ వద్దనుకుంటే అన్సైన్డ్ ఇంట్. అన్సైన్డ్ ఇంట్. సో అన్సైన్డ్ ఇంట్ రేంజ్ unsigned int size is 2 bytes. Next range 0 to 65,535. So this is the unsigned integer range. Format specifier is %U. Example అంటే 10U అంటే ఇంటీజర్ నెంబర్ కి లాస్ట్ లో U తో ఎండ్ అవ్వాలి. 10U 20U అండ్ ఎక్సెట్రా. మనం ఏ నెంబర్ రాస్తే ఆ నెంబర్కి లాస్ట్లో యూ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇది అన్సైన్డ్
Next one is unsigned int. Okay, next one is long int. మనకి ఇంటీజర్ సైజ్ ఈ సైజ్ కన్నా ఎక్కువ కావాలంటే లాంగ్ int అనేది యూజ్ చేస్తాం. లాంగ్ int. So long int size is 4 bytes. 4 bytes. Next range is so this is the long int range. Next ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే int లాంగ్ int కదా, int కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %d లాంగ్ int కి l యాడ్ చేయాలి %ld. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే ఏమొస్తాయంటే 10 లాస్ట్ లో l తో ఎండ్ అవ్వాలి 20l. సో లాంగ్ ఇంటీజర్ యొక్క ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ ఎప్పుడు కూడా l తో ఎండ్ అవ్వాలి, అన్సైన్డ్ int అయితే లాస్ట్ లో u తో ఎండ్ అవ్వాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఈస్ unsigned long int. Unsigned long int. So size same 4 bytes. Range ఈ నంబర్ ని ఇంటూ 2 తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేయండి. 0 to ఈ నంబర్ ని ఈ నంబర్ ని ఇంటూ 2 తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తే మనకి ఆ లాస్ట్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అన్సైన్డ్ int కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %u. సో అన్సైన్డ్ లాంగ్ int కి l యాడ్ చేయటమే lu. ఎగ్జాంపుల్ అంటే మనకి లాస్ట్ లో 10 lu తో స్టార్ట్ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లోట్. So float size is 4 bytes. Range is plus or minus 3.14 into 10 power plus or minus 38. This is the range. Format specifier is %f. Example ఏంటంటే మనకి ఇక్కడ 5.9 ఈ లాస్ట్ లో f తో ఎండ్ అవ్వాలి. సో ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఎప్పుడు కూడా లాస్ట్ లో f తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈస్ డబుల్. So double size is 8 bytes. Next example, range is plus or minus 1.7 into 10 power plus or minus 308. నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్లోట్ కి f, డబుల్ కి l యాడ్ చేయటమే లాస్ట్ స్టార్టింగ్ లో f. ఓకే, సో ఎగ్జాంపుల్ అంటే 5.9 రియల్ నెంబర్స్ అన్ని కూడా మనకి డబుల్ కింద వస్తాయి. ఓకే, so this one is very important. In C language by default real number is considered as double type, not a float type. So one more important question for the written test. Float f is equal to 5.9. CLR SCR, clear the screen. If f double is equal to 5.9, then printf hello, else printf hi.
So what is the output of given program? So what is the output of given program? So చూడండి ఇక్కడ 5.9 అని ఉంది. 5.9 by default this one is double. సో డబుల్ కి ఎగ్జాంపుల్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ డబుల్ కి ఎగ్జాంపుల్ ఎనీ రియల్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ ఇది డబుల్. మనం సి లాంగ్వేజ్ లో వన్ టైప్ అనదర్ టైప్ కి అసైన్ చేసుకోవచ్చు. అంటే మనం డబుల్ వాల్యూ ఫ్లోట్ కి అసైన్ చేస్తున్నాం. ఓకే రైట్. నాకు ఈ 5.9 అనేది ఏ టైపు? డబుల్ టైప్. డబుల్ టైప్. ఇక్కడ ఈ ఎఫ్ అనేది ఏ టైపు? ఫ్లోట్. మనకి ఫ్లోట్ సైజ్ 4 బైట్స్, దీని సైజ్ 8 బైట్స్. 4 బైట్స్ లో ఉన్న డేటా 8 బైట్స్ లో ఉన్న డేటా అయితే కంపేర్ అవుతుంది. కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది? మనకి హాయ్ అనేది అవుట్పుట్ వస్తుంది. హాయ్ అనేది అవుట్పుట్ వచ్చి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి Alt F9, yes, Control F9, Alt F5. సో హాయ్ అనేది అవుట్పుట్ వస్తుంది. Alt F5 కొట్టుకుంటే డైరెక్ట్గా ఇక్కడ గెట్ సిహెచ్ అని ఇస్తుంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా కానీ ఒక రియల్ నెంబర్ బై డిఫాల్ట్ కన్సిడర్డ్ యాస్ ఫ్లోట్. నాకు ఫ్లోట్ కాన్స్టెంట్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఎఫ్తో ఎండ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ సో 5.9 ఎఫ్ అని ఇస్తున్నాను. ఎస్, సో దిస్ వన్ ఈజ్ 5.9 ఈజ్ డబల్. సో మనం సిలో వన్ టైప్ అనదర్ టైప్కి అసైన్ చేయవచ్చు. కాబట్టి 5.9 అనేది ఎందుకు వస్తుంది? ఎఫ్లోకి వస్తుంది. అది ఫ్లోట్ టైప్. ఇప్పుడు మనకి ఈ ఎఫ్ అనేది ఫ్లోట్ టైప్. ఈ 5.9 ఎఫ్తో ఎండ్ చేస్తాం. అంటే ఇదే టైపు ఫ్లోట్. సో ఫ్లోట్ బోత్ కంపేర్ అవుతాయి. కండిషన్ ట్రూ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో అనేది అవుట్పుట్ వస్తుంది. హలో అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఒకసారి కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది హలో. సో Alt F9, yes, Control F9. సో హలో ఇస్ ద అవుట్పుట్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఇక్కడ ఈ లాస్ట్లో 5.0 ఉన్న 5.5 అంటే లాస్ట్లో 0.0 ఉన్న 0.5 ఉన్న 6.0 ఉన్న 6.5 ఇలా ఫిక్స్డ్గా ఇలా ఉంటే ఆ వచ్చే వాల్యూస్ కూడా కండిషన్ అనేది ట్రూ అవుతుంది. నేను ఇక్కడ ఎఫ్ రాయట్లేదు, ఇక్కడ 5.5 అని ఇచ్చాం. ఇక్కడ ఎఫ్ వాల్యూ కూడా 5.5 అని ఇచ్చాం. సో ఇది డబల్ వాల్యూ ఫ్లోట్కి అసైన్ అవుతుంది. ఇది ఫ్లోట్, ఇది డబల్. బట్ లాస్ట్లో 5.0 ఉన్న 5.5 ఇలా ఉన్న లాస్ట్లో కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హలో అనేది అవుట్పుట్ వస్తుంది. సి కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ హలో వస్తుంది. Alt F9, yes, Control F9. సో హలో అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ ఇన్ సి లాంగ్వేజ్. వన్ రియల్ నెంబర్ ఇస్ బై డిఫాల్ట్ కన్సిడర్డ్ యాస్ డబుల్ వాల్యూ. మనకు ఫ్లోట్ కావాలంటే దాన్ని ఎఫ్తో ఎండ్ చేయాలి. ఎస్, కాబట్టి ఇది ఫ్లోట్, కండిషన్ ట్రూ, హలో వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్ డబుల్. So next one is long double. So long double size is 10 bytes. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఎల్ వాడాలి. పర్సంటేజ్ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎఫ్. ఓకే, ఎగ్జాంపుల్ అంటే 5.9 వస్తుంది. Okay, so these are the data types. So everyone should remember the sizes. Character 1 byte, unsigned 1 byte, integer 2 bytes, unsigned in 2 bytes, long int 4 bytes, unsigned long int 4 bytes, float 4 bytes, double 8 bytes. Long double is 10 bytes,
and everyone should remember the format specifiers. So character percentage d, integer percentage d, unsigned int percentage u, long int percentage ld. Next unsigned long int percentage lu, float ki percentage f, double ki percentage lf. సో సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇంటీజర్ సైజు 4 బైట్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 4 బైట్స్ ఉంటుంది. అప్పుడు ఈ లాంగ్ ఇంట్ సైజు 8 బైట్స్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్, వాల్యూస్ అనేవి ఈ సైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ 2 బైట్స్గా తీసుకుంటాం. ఒక 4 బైట్స్ అయితే 4 బైట్స్, సమ్ ఆపరేటింగ్ సిస్టంలో 4 బైట్స్ ఉంటుంది. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? So int I, long int L, float F. So clear the screen. I is equal to 32767 plus 1. L is equal to 32767 plus 1. F is equal to 32767 plus 1. So printf percentage d, percentage ld, percentage f, comma I, comma l, comma f. So what is the output of given program? So this one is, చూడండి మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, I, long int, f. సో ఇక్కడ మెమరీ అనేది స్టార్టింగ్ I వాల్యూ ఎంత, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో ఐలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో కూడా ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోట్లో కూడా ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 32767 అనేది ఏ టైపు, ఇంటీజర్. ఇది ఇంటీజర్ ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం, అంటే ఇంటీజర్కి 1 యాడ్ చేస్తున్నాను. 1 అనేది కూడా ఏ టైపు, ఇంట్. సో మనకి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, -32768 to 32767. సో ఈ మిడిల్లోనే రేంజ్ ఉంటుంది, 0, 1 and so on, -1, -2 and so on. మనకి ఎప్పుడైతే 32767 ప్లస్ 1 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, -32768. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, -32768. ఐలోకి వాల్యూ -32768 వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 32767 అనేది ఏ టైపు, ఇంటీజర్. నెక్స్ట్ ప్లస్ 1 అంటే 1 అనేది కూడా ఇంటీజర్, ఇంటికి ఇంటే యాడ్ చేస్తున్నాం. సో 32767 ప్లస్ 1 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. ఇక్కడ -32768 అనేది రీప్లేస్ అయ్యి ఈ -32768 అనేది ఎల్కి అసైన్ అవుతుంది. అంటే ఎల్లోకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 వస్తుంది. నెక్స్ట్ -32768 ఇదే టైపు, ఇంటీజర్. ప్లస్ 1 అనేది ఇంటీజర్. సో యాడ్ చేస్తే ఇంటీజర్ వస్తుంది. ఎంత వస్తుంది, -32768 వస్తుంది. -32768 వస్తుంది. ఇది ఇంటీజర్ అయితే మనం ఎఫ్కి అసైన్ చేస్తున్నాం. ఎఫ్ అనేది ఏ టైపు, ఫ్లోట్. కాబట్టి ఇక్కడ -32768 పాయింట్ ఫ్లోట్ కాబట్టి డెసిమల్ 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇది అవుట్పుట్ వస్తుంది. అంటే ఐలోకి వాల్యూ -32768, ఎల్లోకి వాల్యూ -32768, ఎఫ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, -32768 తర్వాత 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి రన్ అవుతాయి. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో Alt F9, yes, Control F9. ఓకే, సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. -32768, -32768 డెసిమల్ ప్లేసెస్. రైట్, ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఇది లాంగ్ ఇంట్. సో లాంగ్ ఇంట్ కాబట్టి ఎప్పుడు కూడా మనం లాంగ్ ఇంట్ కాన్స్టెంట్ అంటే ఎల్తో ఎండ్ చేయాలి. అప్పుడు ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అయ్యి ఇది లాంగ్ ఇంట్కి 1 యాడ్ చేస్తుంది. ఇది ఇంటీజర్, ఇది లాంగ్ ఇంట్. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 32768 వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఇంటీజర్ ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇంటీజర్ వస్తుంది, -32768
-327868 వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఇది -32767.0 అని తీసుకుంటున్నాను. ఇది డబల్ వాల్యూ, ఇక్కడ ఎఫ్ అంటే ఇది ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్కి 1 యాడ్ చేస్తే మనకి ఫ్లోట్ వస్తుంది. అప్పుడు మనకి 32768 వస్తుంది. 0.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అంటే మనం ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇక్కడ అంటే లాంగ్ ఇంట్ అంటే కాన్స్టెంట్ ఇక్కడ. సో లాంగ్ ఇంట్ ఎప్పుడు కూడా మనకి ఎల్తో ఎండ్ అవ్వాలి, అన్సైన్ ఇంట్ యూతో ఎండ్ అవ్వాలి, ఫ్లోట్ ఎప్పుడు కూడా ఎఫ్తో ఎండ్ అవ్వాలి. సో మనకి ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? -32768. ఎల్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 32768. ఎఫ్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 32768.6 డెసిమల్ ప్లేసెస్. సో ఇక్కడ దీన్ని ఎల్తో ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ 0.0 అని ఇస్తుంది. సో Alt F9, ఎస్ కంట్రోల్ F9. సో చూడండి ఇక్కడ మనకి వాల్యూ -32768 డెసిమల్ ప్లేసెస్. అలా కాకుండా మనకి సింగిల్ డెసిమల్ 2 డెసిమల్ పాయింట్స్ కావాలనుకుంటే ఇక్కడ .2 అని రావాలి. .2 అని ఇస్తే 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. స్లాష్ అని ఇస్తున్నాను, స్లాష్ n. సో చూడండి ఇక్కడ .2f అని ఇచ్చాం కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ అనే వస్తాయండి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ ఇంట్ ఎప్పుడు ఎల్తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఇది ఇంటీజర్ 32767f అని ఇచ్చాను. నాకు ఇది ఇంటీజర్కి మనం లాస్ట్లో ఎఫ్ అని ఇచ్చాం. ఈ కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. Alt F9 వన్ ఎర్రర్ చూడండి, ఇన్కరెక్ట్ నంబర్ ఫార్మాట్. అంటే ఇక్కడ ఎఫ్ అనేది ఇవ్వకూడదు. ఎఫ్ ఫ్లోట్ ఎప్పుడు ఇవ్వాలి మనం? అది రియల్ నెంబర్ అయితేనే .0 అలా ఉన్నప్పుడు మాత్రమే ఎఫ్ అనేది యాడ్ చేయాలి. ఒకవేళ యాడ్ చేయకపోతే బై డిఫాల్ట్ అది డబుల్ అవుతుంది. సో మనం లాస్ట్ క్లాస్లో వీక్ డిస్ప్లే చేస్తాం. Alt F ఓపెన్ week.c. చూడండి ఈ స్టేట్మెంట్లో దీని 1L అంటే ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేస్తాను. అలా కాకుండా ఇక్కడ 1L అనేది తీసేస్తే సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏం రాదు, బట్ లాజికల్ ఎర్రర్ ఉంది. మనకి ఇక్కడ ఏం రావాలి? ఇయర్ -1 × 365 అంటే 2024 × 365 ప్లస్ లీప్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ 2024. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ వస్తుంది. ఈ రేంజ్ అనేది ఇంటీజర్ రేంజ్ కానీ ఎక్కువ ఉంటుంది. నేను కోడ్ రన్ చేస్తే ఇందులో లాజికల్ ఎర్రర్ ఉంది, బట్ మనకి ఎర్రర్ ఏం రాదు. ఈరోజు డేట్ ఎంటర్ చేస్తున్నాను. Alt F9, ఎస్ కంట్రోల్ F9. ఈరోజు డేట్ ఎంటర్ చేస్తున్నాం. ఈరోజు డేట్ 15 మంత్ మే ఇయర్ 2025. సో ఈరోజు Alt F5. చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? రాంగ్ వచ్చింది. సో టుడే ఈస్ థర్స్డే, బట్ మనకి ఇక్కడ వెడ్నెస్డే అనేది వచ్చింది. అంటే లాజికల్ ఎర్రర్ అనేది ఉందన్నమాట. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయొచ్చు? ఇక్కడ L అని ఇస్తే ఇప్పుడు ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. లాంగ్ ఇంట్ ఇంటూ ఇంటీజర్ లాంగ్ ఇంట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇది లాంగ్ ఇంట్ ప్లస్ ఇంటీజర్ లాంగ్ ఇంట్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. Alt F9, ఎస్ కంట్రోల్ F9. ఎంటర్ డేట్ 15 మే 2025. సో Alt F5. 2025 బై మిస్టేక్ 25 ఎంటర్ చేస్తాం. వన్స్ అగైన్ రన్ చేయండి. 15 మే 2025. Alt F5. సో థర్స్డే వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్, అంటే మనం ఇక్కడ డే పొజిషన్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఇయర్ -1
ఇయర్ -1 ఇంటూ 365 ఎల్ అనేది రాస్తాం ప్లస్ ఇయర్ -1 by 4. ఇక్కడ ఎల్ అనేది రాయకపోతే లాజికల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఇంటూ సమ్ వేరియబుల్స్ ఉన్నాయి s1, s2, s3 అండ్ సో ఆన్ sn. నేను లాంగ్ ఇంట్ తీసుకుంటున్నాను. లాంగ్ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ ఇంట్ l ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ s1 ప్లస్ s2 ప్లస్ s3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ sn అని తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు sn లో ఉన్న వాల్యూ 2000, s1 అండ్ s2 ఎవ్రీథింగ్ లో ఉన్న వాల్యూ 2000. ఓకే, చూడండి ఇక్కడ 100 తీసుకుంది. నాకు s1 లో 2000 ఉంది, s2 లో కూడా 2000 ఉంది. 2000 ప్లస్ 2000 ఎంత? 4000 ప్లస్ అలా యాడ్ చేసుకుంటే వెళ్తే ఇంటీజర్ రేంజ్ ఎంత వరకు ఉంటుంది? 3 to 7, 6, 7 వరకు ఉంటుంది. ఈ రేంజ్ అనేది దాటిపోయింది అనుకోండి. ఇక్కడ 100 తీసుకున్నాను అంటే 2000ని 100 టైమ్స్ యాడ్ చేస్తాం. హండ్రెడ్ టైమ్స్ అంటే 3, 2, 7, 6, 7 ఇంటీజర్ రేంజ్ అనేది దాటిపోయింది. దాటిపోతే మనకి ఇక్కడ ఇందులో ఈ స్టేట్మెంట్లో ఏముంది? లాజికల్ ఎర్రర్ అనేది ఉంది. నో సింటాక్స్ ఎర్రర్. సో సింటాక్స్ ఎర్రర్ ఏం లేదు అంటే ఈ కోడ్ రన్ చేస్తే వాల్యూ వస్తుంది. ఆ వచ్చే వాల్యూ అనేది -3 to 7, 6, 8 to 3 to 7, 6, 7 ఈ మిడిల్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు ఏం చేయాలంటే దీన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయాలి. లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ లాంగ్ ఇంట్ l ఈజ్ ఈక్వల్ టు చూడండి s1 పక్కన l రాస్తున్నాం ప్లస్ s2 ప్లస్ s3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ s100. ఇలా రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా మనం ఇంటీజర్ పక్కన f రాస్తే ఏమొచ్చింది? 3 to 7, 6, 7 f రాస్తే మనకి ఎర్రర్ వచ్చింది. సిమిలర్గా ఇక్కడ s1 అనేది ఏ టైపు? ఇంటీజర్ టైప్. మనం ఇంటీజర్ టైప్కి పక్కన l రాస్తున్నాం. సో ఇంటీజర్ టైప్ పక్కన ఎల్ రాస్తున్నాం కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు దీన్ని లాంగ్ ఇంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే లాంగ్ ఇంట్ l ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చూడండి ఇక్కడ 1 అనే నెంబర్ని lతో మల్టిప్లై చేస్తున్నాం. ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ ఇంటూ s1 అంటే ఇది లాంగ్ ఇంట్ ఇంటూ ఇంటీజర్ అంటే లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు లాంగ్ ఇంట్కి s2 అంటే ఇంటీజర్ యాడ్ చేస్తున్నాం, లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. s3 అంటే లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది అండ్ సో ఆన్ ప్లస్ s100. దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. నో సింటాక్స్ ఎర్రర్, నో లాజికల్ ఎర్రర్. మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా చేయొచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే టైప్ క్యాస్ట్. సో లాంగ్ ఇంటూ l ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం s1 ప్లస్ s2 ప్లస్ s3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ s100 ఈ 100 వేరియబుల్స్ని యాడ్ చేసి ఈ 100 వేరియబుల్స్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చు. లాంగ్ ఇంట్. సో దిస్ వన్ కూడా వ్యాలిడ్. సో నో సింటాక్స్ ఎర్రర్. ఇది టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, these are the data types. So every data type की మనకి సైజెస్ ఉంటాయి అండ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. ఓకే, ఓకే ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఓకే
ఈ ఎగ్జాంపుల్లో దీన్ని ఏం చేయొచ్చు, లాస్ట్లో ఎల్ రాయకుండా మొత్తాన్ని లాంగ్ ఇంట్లో కానీ కన్వర్ట్ చేయొచ్చు. లాంగ్ ఇంట్లో కానీ కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని కూడా ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కావాలంటే ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది టైప్ కాస్టింగ్ అనమాట. వచ్చే రిజల్ట్ని ఇందులో టైప్ కాస్ట్ చేస్తాం లాంగ్ ఇంట్లోకి. ఇక్కడ వచ్చే రిజల్ట్ని ఇందులో టైప్ కాస్ట్ చేస్తాం ఫ్లోట్కి అసైన్ అవుతుంది. Alt F9 yes control F9 సో ఎగ్జాక్ట్ సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఎంత రావాలి, 32768 రావాలి. బట్ మనకి ఎంత వచ్చింది, -32768 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ ఈ వాల్యూ జరుగుతుంది. ఇది ఇంటీజర్కి 1 యాడ్ చేస్తే ఇంటూ ప్లస్ ఇంటూ అంటే వచ్చే రిజల్ట్ ఇంటూ వస్తుంది. అంటే మనది -32768లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది లాంగ్ ఇంట్లో, మనకు లాంగ్ ఇంట్లో ఈ రేంజ్ ఉంది, -32768 అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ -32768 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ 32767ని 1L ఇంటూ చూడండి, దీన్ని 1L లాంగ్ ఇంటూ ఇంటీజర్ కాబట్టి ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. దీనికి ప్లస్ ఇంటూ యాడ్ చేస్తాం అంటే వచ్చే రిజల్ట్ మనకి ఏమొస్తుంది, లాంగ్ ఇంటూ వస్తుంది. ఇప్పుడు దీన్ని లాంగ్ ఇంట్లోకి టైప్ కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ మనకి లాంగ్ ఇంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి 32768 వస్తుంది. 32768 వచ్చింది.